Hello everyone, I am Janapati Srinu. Who are watching first time my video, subscribe my channel and share to your friends. CP GATE 2024 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఆల్రెడీ CP GATE 2023 కు సంబంధించిన ప్రీవియస్ ఇయర్ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ పార్ట్ 1 అనేది మన కింద డిస్క్రిప్షన్ లో లింక్ లో ఇస్తున్నా, మీరైతే ఒకసారి చూడండి. అలానే CP GATE కి సంబంధించిన 2021 పేపర్ 20 పేపర్ కంప్లీట్ గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు దీంతో పాటుగా ఏపీ పీజీ సెట్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ విత్ సొల్యూషన్స్ అనే వీడియోస్ మన ఛానల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏపీ పీజీ సెట్ కి CP GATE ఉంటే ఏపీ పీజీ సెట్ కి ఎందుకు ప్రిపేర్ అవ్వాలని అట్లా అనుకుంటుంటే మాత్రం కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఎక్కడైనా సేమ్ ఉంటాయి. కొత్త ఒక క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చి అయితే మనకి ఎగ్జామినర్ అయితే ఇవ్వడు టఫ్ క్వశ్చన్స్ ని. ఆల్రెడీ ఉన్న క్వశ్చన్స్ దాంట్లో నుంచి మనకి ఇస్తాడు అన్నట్టు. మీకు చాలా ప్రాక్టీస్ కావాలి. మీరు కాక ఈ వీడియోలో కంపల్సరీగా నా దాంట్లో ఉన్న ఏపీ పీజీ సెట్ CP GATE క్వశ్చన్స్ కాక మీరు మాత్రం చూస్తే మాత్రం డెఫినెట్ గా మీరైతే ఈజీగా 40 to 50 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. ఇది ఎవరికి లోయర్ గా ఎవరైతే జనరల్ గా అసలుకి ఎగ్జామ్ గురించి అవేర్నెస్ లేదు, ఉత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఈజీగా ఒక 40 to 50 మార్క్స్ అయితే మన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి అయితే వచ్చే అవకాశం ఉందండి. నేనైతే ఇప్పుడు పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 అయితే కంటిన్యూ చేస్తున్నా. క్వశ్చన్ నెంబర్ 26 పార్ట్ 1 లో 25 వీడియోస్ వరకు అయితే 25 క్వశ్చన్స్ వరకు మనం చేసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 26 అండి. ఏమిచ్చిండు? స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆఫ్ 0.1 N KCl సొల్యూషన్ ఎట్ 23 degrees centigrade is 0.012 ohm inverse centimeter inverse. Resistance of cell containing the solution at same temperature is 55 ohms. The cell constant is. ఫస్ట్ ఇచ్చిన డేటా రాసుకోండి. ఇచ్చిన డేటా ఏమంటున్నాడు? స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే K అన్నట్టు. K వాల్యూ ఎంత ఇచ్చిండు? 0.1 అని KCl దగ్గర K వాల్యూ ఎంత ఇచ్చిండు? 0.012 రాసుకోండి. దెన్ అలానే ఇది ఓమ్ యూనివర్స్ సెంటీమీటర్ యూనివర్స్ అన్నట్టు. సేమ్ సిమిలర్లీ అలానే ఇచ్చినది ఇంకేమి ఇచ్చిండు? రెసిస్టెన్స్ వాల్యూ R అంటారు. రెసిస్టెన్స్ అంటే R వాల్యూ 55 ohms అని ఇచ్చిండు. 55 ohms. ఇప్పుడు ఏం కనుక్కోమంటుండో? సెల్ కాన్స్టాంట్. అసలుకి మీకు ఫార్ములా తెలవాలి. ఇది ఒకటి సింపుల్, ఇది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఫార్ములా నేర్చుకుంటే మర్చిపోవద్దు. స్పెసిఫిక్ కండక్టెన్స్ ఫార్ములా ఏంది? కండక్టెన్స్ ఇంటూ సెల్ కాన్స్టాంట్. స్పెసిఫిక్ కండక్టెన్స్ ఫార్ములా ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు కండక్టెన్స్ ఇంటూ సెల్ కాన్స్టాంట్. కండక్టెన్స్ ఇంటూ సెల్ కాన్స్టాంట్ ఇది ఫార్ములా. అంటే దీన్ని మనం ఇట్లా రాస్తే ఏం రాస్తాం? స్పెసిఫిక్ కండక్టెన్స్ ని K తో రిప్రజెంట్ చేస్తే, కండక్టెన్స్ ని C తో రిప్రజెంట్ చేస్తాం, సెల్ కాన్స్టాంట్ ని L/A తో రిప్రజెంట్ చేస్తాం. L అంటే లెంత్, A అంటే ఏరియా. లెంత్ కి ఏంటిది? సెంటీమీటర్స్ లేదా మీటర్స్ అన్నట్టు యూనిట్స్. ఏరియాకి ఏంటి యూనిట్స్? మీటర్ స్క్వేర్ ఆర్ సెంటీమీటర్ స్క్వేర్ అన్నట్టు. ఇప్పుడు K వాల్యూ ఇచ్చిండు. సో ఇంకా దీన్ని ఇట్లా రాసుకోవాలంటే, ఎందుకంటే మనకి క్వశ్చన్ లో ఏం అడిగిండు? R అని అడిగిండు. R అంటే రెసిస్టెన్స్. కండక్టెన్స్ అంటే ఏంటిది? రెసిప్రోకల్ ఆఫ్ ద రెసిస్టెన్స్. 1/R = L/A. ఇది ఎగ్జాక్ట్ ఫార్ములా. ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. K ఎంత ఇచ్చిండు? 0.012 = 1/R ఎంత ఇచ్చిండు? 55 ఇచ్చిండు ఇంటూ L/A అంటే సెల్ కాన్స్టెంట్. ఇదే మనకు కావాలి కదా, దీన్ని ఇటు తీసుకోండి. 0.012 ఇంటూ 55 = సెల్ కాన్స్టెంట్. డైరెక్ట్లీ దీంతో మల్టిప్లై చేయండి. ఎగ్జామ్ లో క్యాలిక్యులేటర్ ఒకవేళ ఇవ్వలేదంటే ఎట్లా మల్టిప్లై చేస్తారు? 55 ఇంటూ 0.012 కదా, దాన్ని ఏం రాయండి? 12/1000 అని రాసుకోండి 012ని. ఇప్పుడు 55 ఇంటూ 12 ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 12 5 12 60 12 60 ప్లస్ R ఎంత? 66. అంటే 660/1000 అన్నట్టు. ఇప్పుడు ఏంది? ఒక 0 క్యాన్సల్. 66/100 ఏమైతుంది? 0.66 అవుతుంది. 0.66 ఉందా? ఉంది. ఆన్సర్ ఎంత? 0.66 సెంటీమీటర్ యూనివర్స్. అన్ని సెంటీమీటర్ యూనివర్స్ ఉన్నాయి కాబట్టి యూనిట్స్ గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. అవసరమైతే యూనిట్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ R అంటే ఎంత ఇచ్చిండో యూనిట్స్ కూడా చూసుకోవచ్చు. కానీ పెద్దగా లెంతీ అయిపోద్ది క్వశ్చన్. ఒక క్వశ్చన్ ఇంతసేపు చెప్పడం కూడా హెవీగా అయిపోద్ది అన్నట్టు. మీరు కూడా ఇంటర్వ్యూ కూడా తెలియదు. మళ్ళీ ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 27 సింపుల్ కాన్సెప్ట్స్ అండి, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ద సాల్యుబిలిటీ ఆఫ్ A2X3 ఈజ్ S మోల్ and liter universe, its solubility product is
ఆప్షన్స్ వచ్చేసి 6s power 4, 64s power 4 and 36s power 4, 108s power 5 సంథింగ్ ఇచ్చిండు కదా. ఆప్షన్స్ పక్క పెట్టండి. మీకు ఫస్ట్ a to x3 ని ఎలా రాసుకుంటారో చూడండి. a to x3 అని కదా మనకి ఇచ్చింది. ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు a to x3 ని 2a ప్లస్ ఇట్లా డిసోసియేట్ అయితే సేమ్ NaOH ఎట్లా డిసోసియేట్ అవుతుంది, Na ప్లస్ ప్లస్ OH మైనస్. MgCl2 ఎట్లా డిసోసియేట్ అవుతుంది, Mg+2 ప్లస్ 2Cl మైనస్. సేమ్ సిమిలర్లీ 2a ప్లస్ ప్లస్ 3x మైనస్. సో ఎప్పుడైనా ఈ 2 క్రాస్ మల్టిప్లై అయినట్టు 2a ప్లస్ 3 అవుతుంది, ఇక్కడ ఇది x మైనస్ 2 అవుతుంది అన్నట్టు. క్రాస్ మల్టిప్లై సేమ్ మన MgCl2 తీసుకుంటాం. ఎట్లా అయిపోతుంది, ఈ 2 ఇక్కడికి వస్తుంది అంటే క్రాస్ మల్టిప్లై Mg+2 ప్లస్ 2 into Cl ఇక్కడ ఉన్నవన్నీ ఇటు వస్తుంది అన్నట్టు 2Cl మైనస్. ఈ విధంగా రాసుకోవాలన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కోఎఫిషియంట్స్ ఏమున్నాయో చూసుకోండి. కోఎఫిషియంట్స్ అంటే ఏంటి, మన గుణకాలు అన్నట్టు. ఇది x అనుకోండి, ఇది y అనుకోండి. మీకు ఒకటి ఫార్ములా చెప్తే గుర్తుపెట్టుకోండి. సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఫార్ములా ఏంటంటే KSP అంటే KSP సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ x పవర్ x ఇంటూ y పవర్ y s టు ది పవర్ ఆఫ్ x ప్లస్ y. సేమ్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. KSP కి ఫస్ట్ ఫార్ములా రాస్తున్నా. ఫిజికల్ అంటేనే జస్ట్ ఫార్ములా బై హార్ట్ చేయండి. ఒకసారి బై హార్ట్ చేస్తే మర్చిపోవద్దు అన్నట్టు. x పవర్ x, y పవర్ y అండ్ s టు ది పవర్ ఆఫ్ x ప్లస్ y రాసేయండి. నెక్స్ట్ KSP ఈజ్ ఈక్వల్ x అంటే ఎంత 2 కదా, 2 పవర్ 2 డైరెక్ట్ రాస్తున్నా 4. నెక్స్ట్ y అంటే ఎంత 3 పవర్ 3 అంటే 3 3s are 9, 9 3s are 27 ఇంటూ s టు ద పవర్ ఆఫ్ x ఎంత 2, y ఎంత 3, 2 ప్లస్ 3 ఎంత 5. KSP ఈజ్ ఈక్వల్ 27 into 4 డైరెక్ట్ 108 s టు ద పవర్ ఆఫ్ 5. సో KSP ఎంత 108 s టు ద పవర్ ఆఫ్ 5 అన్నట్టు. ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నా. 28 ఏమంటుండు, ద స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఎట్ 290 degrees Kelvin ఫర్ సింగిల్ ఎలక్ట్రోడ్స్ ఆర్ గివెన్ బిలో అని చెప్పేసి ఇటు సైడ్ ఎలక్ట్రోడ్స్ ఇచ్చిండు, ఇటు సైడ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వోల్ట్లలో ఇచ్చిండు. అవి ఏంటియో రాసుకోండి. ఫస్ట్ మనకి మెగ్నీషియం+2 ఇన్ మెగ్నీషియం ఇటు సైడ్ ఇచ్చిండు. నెక్స్ట్ జింక్+2 ఇన్ జింక్, ఐరన్+2 ఇన్ ఐరన్. ఇవన్నీ రిడక్షన్ పొటెన్షియల్ అండి. రిడక్షన్ పొటెన్షియల్ అంటే ఎట్లా గుర్తుపట్టాలి అనేది మీకు ఒకసారి చెప్తారు ట్రిక్. మైనస్ వాల్యూస్ ఇచ్చిండు. -2.34 volts, -0.76 volts, -0.44 volts. అంటే ఇది +2 నుంచి 0కి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆక్సిడేషన్ అంటే తెలుసు కదా, ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ కాగానే ఆక్సిడేషన్ నెంబర్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ ఉంది, మెగ్నీషియం ఉంది. మెగ్నీషియం అనేది జస్ట్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సింపుల్ గా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నథింగ్ బట్ ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ కావడం. మెగ్నీషియం ఇట్ గివ్స్ టు మెగ్నీషియం+2 అంటే అది ఆక్సిడేషన్. అదే మెగ్నీషియం+2 బై గెయిన్ ఆఫ్ 2 electrons ఇట్ కన్వర్టెడ్ టు మెగ్నీషియం. అంటే మెగ్నీషియం+2 అనేది ఎలా మారుతుంది, మెగ్నీషియం గా మారుతుంది. ఆక్సిడేషన్ స్టేట్ ఎంత 0 అన్నట్టు. అంటే +2 నుంచి 0కి వస్తుంది అంటే వాల్యూ తగ్గుతుంది అంటే రిడక్షన్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. అన్ని ఇచ్చిన రిడక్షన్ పొటెన్షియల్. ఎప్పుడైనా మన ఎలక్ట్రోకెమిస్ట్రీ ఒకటి ఏం గుర్తుపెట్టుకుంటారంటే లోయెస్ట్ రిడక్షన్ పొటెన్షియల్ అండర్గోస్ ఆక్సిడేషన్. ఇది బాగా బండ గుర్తుపెట్టుకోండి. లోయెస్ట్ ఇది ఇప్పటికే కాదు, రేపటి మీకు ఎక్కడన్నా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోయినా ఎంఎస్సీ చదివినా కానీ ఈ పాయింట్ ఇంపార్టెంట్. లోయెస్ట్ రిడక్షన్ పొటెన్షియల్ అండర్గోస్ ఆక్సిడేషన్. ఈ మూడిట్లలో లోయెస్ట్ వాల్యూ ఏది, లోయెస్ట్ -0 కంటే -0 ఇంకా లోయెస్ట్ -2.34. అంటే లోయెస్ట్ రిడక్షన్ పొటెన్షియల్ అంటే ఇది ఏం కావాలి, ఆక్సిడేషన్ జరగాలి. ఇప్పుడు మూడిట్లలో కంపేర్ చేస్తున్నా అన్నట్టు. ఈ లోయెస్ట్ రిడక్షన్ పొటెన్షియల్ అనేది ఆక్సిడేషన్ జరుగుతుంది. అంటే ఏదైతే ఆక్సిడేషన్ జరుగుతుందో దాన్ని ఏమంటాం, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తా. జింక్ ఉంది మన దగ్గర ప్లస్ కాపర్+2 ఉంది. జింక్ వాల్యూ ఇంత ఉంది, మీకు ఎక్స్ట్రా ఒక కాపర్+2 ఇన్ కాపర్ వాల్యూ కూడా మీకు ఇస్తున్నా. ఎంత అంటే 0.34 volts అన్నట్టు. ఈ వాల్యూ పాజిటివ్ ఉంటుంది రిడక్షన్ పొటెన్షియల్. ఇది కూడా రిడక్షన్ పొటెన్షియల్. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. నాకు జింక్ కాపర్+2 లోయెస్ట్ వాల్యూ ఏది, జింక్. జింక్ ఏం కావాలి, అండర్గోస్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అంటే ఏం కావాలి, జింక్ అనేది జింక్+2గా మారుద్ది. అంటే 0 ఉన్న స్టేట్ నుంచి ఏం జరుగుతుంది, +2గా మారుతుంది. కాపర్+2 ఏం జరుగుతుంది, కాపర్గా కన్వర్ట్ అవుతుంది. అంటే +2 ఉన్నది 0 అవుతుంది, అంటే రిడక్షన్ జరుగుతుంది. అంటే జింక్ ఏం జరుగుతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది అని చెప్తున్నాం. కాపర్+2 ఏం జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది. జింక్ ఆక్సిడేషన్ జరుగుతుంది అని అంటే జింక్ రెడ్యూసెస్ కాపర్+2
అంటే కాపర్ ప్లస్ 2 ని రెడ్యూస్ చేసి ఎట్లా మారుస్తుంది, కాపర్ గా మారుస్తుంది. అదర్వైజ్ ఎట్లా చెప్పొచ్చు, కాపర్ ప్లస్ 2 ఏం జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది. కాపర్ ప్లస్ 2 రిడక్షన్ జరుగుతుంది అంటే ఏదైతే రిడక్షన్ జరుగుతుందో దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. అంటే కాపర్ ప్లస్ 2 ఆక్సిడైజెస్ జింక్. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. ఇట్లా రెండు స్టేట్మెంట్స్ లా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు నేను మనకున్న ఎగ్జాంపుల్కి వచ్చేస్తాను. అంటే ఇప్పుడు ఈ రెండిట్లలో లోయెస్ట్ ఏంది, ఇది. అంటే మెగ్నీషియం ఏం కావాలి, మెగ్నీషియం ఇలా ఉంటుంది అన్నట్టు రియాక్షన్ రాస్తే. మెగ్నీషియం ఇట్ గివ్స్ టు మెగ్నీషియం, ఫస్ట్ మెగ్నీషియం ఉంది కదా, మెగ్నీషియం ఆక్సిడేషన్ జరగాలి. అంటే ఏం జరగాలి, మెగ్నీషియం ప్లస్ 2 గా జరగాలి. ఈ రెండు కంపేర్ చేస్తున్నాండి. అలానే జింక్ ప్లస్ 2 అంటే జింక్ ఏం కావాలి, రిడక్షన్, మన జింక్ ఏం కావాలి, రిడక్షన్ కావాలి. అంటే జింక్ ప్లస్ 2 అనేది ఎట్లా కావాలి, జింక్ కన్వర్ట్ కావాలి. జింక్ ప్లస్ 2 జింక్ అయింది అన్నట్టు. ఇది యాక్చువల్లీ రియాక్షన్. అంటే మెగ్నీషియం ప్లస్ 2 ఇట్లా రాయొచ్చు అన్నట్టు. మెగ్నీషియం ఏం జరుగుతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది. మెగ్నీషియం రెడ్యూసెస్ జింక్ ప్లస్ 2 అంటే స్టేట్మెంట్లు రాసుకోవచ్చు. మెగ్నీషియం రెడ్యూసెస్ జింక్ ప్లస్ 2 అని చెప్పొచ్చు. లేదా అంటే జింక్ ప్లస్ 2 రిడక్షన్ జరుగుతుంది, జింక్ ప్లస్ 2 ఆక్సిడైజెస్ మెగ్నీషియం అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడున్న మనకి ఎగ్జాంపుల్ అయితే మెగ్నీషియం రెడ్యూసెస్ జింక్ ప్లస్ 2. అలానే ఇది కూడా దీనికంటే ఇది లోయెస్ట్ కాబట్టి ఇది ఆక్సిడేషన్ జరుగుతుంది, ఇది రిడక్షన్ జరుగుతుంది. కాబట్టి మెగ్నీషియం రెడ్యూసెస్ జింక్ ప్లస్ 2 అండ్ ఆల్సో ఐరన్ ప్లస్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి. మెగ్నీషియం ప్లస్ 2, మెగ్నీషియం క్యాన్ రెడ్యూస్, చెప్పిన కదా, మెగ్నీషియం క్యాన్ రెడ్యూస్ బోత్ జింక్ ప్లస్ 2 అండ్ ఐరన్ ప్లస్ 2. ఇది స్టేట్మెంట్. ఇదే స్టేట్మెంట్ తిప్పి అడిగితే ఏం చెప్తారు, జింక్ ప్లస్ 2 అండ్ ఐరన్ ప్లస్ 2 బోత్ ఆక్సిడైజెస్ ద మెగ్నీషియం. జింక్ ప్లస్ 2 అండ్ ఐరన్ ప్లస్ 2 బోత్ ఆక్సిడైజెస్ ద మెగ్నీషియం. ఇది ఒక స్టేట్మెంట్ అన్నట్టు. చాలా లైక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా మందికి ఏంటంటే తెలియదు అన్నట్టు. ఇప్పుడు దీని నుంచి మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రేపు ఎగ్జామ్లో ఇలా కూడా అడగవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా. ఒకవేళ ఈ క్వశ్చన్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం, 3 వాల్యూస్ ఇస్తాడు సింపుల్ గా ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాడు. ఆల్రెడీ మీకు చెప్పిన కదా, లోయెస్ట్ రిడక్షన్ పొటెన్షియల్ అండర్ కోర్స్ ఆక్సిడేషన్, ఆక్సిడేషన్ జరిగేదాన్ని రెడ్యూసింగ్ అంటాం. సో ఇందులో స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏంటంటే ఇది అన్నట్టు. అంటే మెగ్నీషియం కంటే జింక్, తర్వాత ఐరన్, ఇట్లా స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇట్లా ఇస్తాడు. ఏబిసి అని చెప్పిస్తాడు. అయితే స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఆర్డర్ ఏంది, ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ సి. ఇట్లా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంత క్లియర్గా డీటెయిల్డ్గా పర్టికులర్గా చెప్పాలంటే దీని గురించి మనకు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు క్లాస్ పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఇది అసలైన క్వశ్చన్. ఈ పేపర్లల్లో నాకు కొంచెం టఫ్ అనిపించిన క్వశ్చన్ అంటే ఇదే. యాక్చువల్లీ ఇది ఒక సిఎస్ఐఆర్ నెట్ లెవెల్ ఎగ్జామ్ క్వశ్చన్. ఎందుకు ఇచ్చినో నాకైతే తెలియదు, బట్ మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్వశ్చన్ ఏమంటుండు, ద స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఆఫ్ కాపర్ ప్లస్ 2 బై కాపర్ అండ్ కాపర్ ప్లస్ 2 బై కాపర్ ప్లస్ ఆర్ 0.34 volts and 0.15 volts respectively. The equilibrium constant for the reaction of copper plus 2 equilibrium symbol 2 copper plus is అని చెప్పి అడుగుతుండు. ఈక్విలిబ్రియం సింబల్ ఏంది, కే. కేకు ఒక ఫార్ములా ఉంటుంది, అది బై హార్ట్ చేయాలి. కే ఈజ్ ఈక్వల్ 10 to the power of n E0 cell by 0.0591. అంటే ఫస్ట్ రియాక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏమి ఇచ్చాడు రియాక్షన్ అనేది. కాపర్ ప్లస్ 2 ఈక్విలిబ్రియం ఇట్ గివ్స్ టు 2 కాపర్ ప్లస్ అన్నాడు కదా, దాన్ని ఒక కాపర్ ప్లస్ రాస్తున్నా ప్లస్ ఇంకో కాపర్ ప్లస్ రాస్తున్నా. ఇప్పుడు చూడండి, కాపర్ టు కాపర్ ప్లస్ 2 కాపర్, ఇక్కడ 2 రియాక్షన్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ వీడియో మీకు అర్థం కావట్లేదు అని అంటే మన ఛానల్లో ఎలక్ట్రోకెమిస్ట్రీ, సిపి గెట్ అండ్ ఏపీపీజీ సెట్ ప్రీవియస్ కాదండి, ఫ్రీ కెమిస్ట్రీ క్లాసెస్ అని చెప్పేసి ఎలక్ట్రోకెమిస్ట్రీకి ఒక 2 వీడియోలు చేసిన. ఆ కాన్సెప్ట్ చూడండి ఒకసారి మీరు. కాపర్ ప్లస్ అంటే కాపర్ ఏంది, 0 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నది, +1 గా మారుతుంది అంటే ఆక్సిడేషన్ జరుగుతుంది ఇది. నెక్స్ట్ కాపర్ ప్లస్ 2 కాపర్ ప్లస్, ఇదేం జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు జరిగితే ఏంది అంటే ఫస్ట్ అసలుకి మీకు ఇదంతా కంటే ముందర మీకు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫార్ములా ఏందో తెలవాలి. K ఈజ్ ఈక్వల్ 10 to the power of n E0 cell by 0.0591. సార్ ఇది మీకు ఎట్లా తెలుసు, దీనికి ఒక పెద్ద డెరివేషన్ ఉంటుంది. ఇప్పుడు చేయమంటారా, డెరివేషన్ ఉంటుంది, ఒక అర్ధగంట పడుతుంది. చేస్తే ఇంటర్ మీరు విన్నారు కదా, స్కిప్ చేస్తారు. K ఈజ్ ఈక్వల్ 10 to the power of n E0 cell by 0.0591. ఇదంతా నాకు ఎందుకంటే బై హార్ట్ చేయండి. ఒక్కసారి బై హార్ట్ చేస్తే మన కాన్సెప్ట్ తెలుసుగా, ఒక్కసారి బై హార్ట్ చేస్తే మర్చిపోవద్దు లైఫ్లో, అట్లా బై హార్ట్ చేయండి.
ఇది ఎప్పటికి ఉపయోగపడుతుంది అన్నట్టు. K అంటే 10 to the power of Ne0 cell by 0.0591. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? సో కాపర్ టు కాపర్ ప్లస్ 1 అంటే ఒకటే ఎలక్ట్రాన్ చేంజ్ అవుతుంది. సేమ్ అలానే కాపర్ ప్లస్ 2 కాపర్ ప్లస్ కూడా ఒకటే ఎలక్ట్రాన్, అంటే N వాల్యూ 1 తెలిసిపోయింది. ఇంకా నాకు కావాల్సింది ఏంది? E0 సెల్ కావాలి. E0 సెల్ తెలవాలి నాకు. E0 సెల్ ఏం తెలవాలి? E0 సెల్ ఈజ్ ఈక్వల్ జనరల్ గా ఈ సెల్ అన్నట్టు. ఈ సెల్ ఈజ్ ఈక్వల్ E0 ఆక్సిడేషన్, E0 సెల్ అన్నట్టు. E0 సెల్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా అన్నట్టు E0 ఆక్సిడేషన్ ప్లస్ E0 రిడక్షన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇప్పుడు రాయండి E0 సెల్ ఆక్సిడేషన్ అంటే ఏం చెప్పినా కాపర్, ఆక్సిడేషన్ ఆఫ్ కాపర్, ఫస్ట్ కాపర్ వస్తుంది, తర్వాత కాపర్ ప్లస్ వస్తుంది, ప్లస్ E0 ఆఫ్ రిడక్షన్ పొటెన్షియల్ అంటే కాపర్ ప్లస్ 2 టు కాపర్ అన్నట్టు. కాపర్ ప్లస్ 2 టు కాపర్ ప్లస్ మళ్ళీ ఇది వాల్యూస్ కావాలి. ఇచ్చిన క్వశ్చన్ ఇప్పుడు ఒకసారి చదవండి. ఈ క్వశ్చన్లో పైన కాపర్ ప్లస్ 2 కాపర్ వాల్యూ ఇచ్చిండా అంటే ఏ వాల్యూ ఇచ్చిండు? రిడక్షన్ పొటెన్షియల్ అని చెప్పిండు కదా. స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ అనేది కాపర్ ప్లస్ 2 టు కాపర్ ప్లస్ ఎక్కడ ఉంది అది? కాపర్ టు కాపర్ ప్లస్, కాపర్ ప్లస్ 2 టు కాపర్ ప్లస్. రెండో వాల్యూ ఒకటి ఇచ్చింది చూడండి, ఇది కాపర్ ప్లస్ 2 టు కాపర్ ప్లస్ అంటే దీని వాల్యూ ఆల్రెడీ మనకి 0.15 అని ఇచ్చిండు అన్నట్టు. ఈ కాపర్ టు కాపర్ ప్లస్ అనేది ఉందా క్వశ్చన్లో? వాల్యూ ఇవ్వలేదు, దాన్ని మనం కనుక్కోవాలి. అది ఎట్లా కనుక్కోవాలి అనేది ఒక పెద్ద స్టోరీ, మళ్ళీ దాన్ని కూడా మనం చూద్దాం ఇప్పుడు కావాలంటే. ఏం చేయాలి? ఫస్ట్ కాపర్ ప్లస్ 2 రాసుకోండి, ఇక్కడ చిన్నగా చూపిస్తాం మీకు. తర్వాత కాపర్ ప్లస్ రాసుకోండి, తర్వాత కాపర్ రాసుకోండి. 3 రాసుకున్నారు కదా, రైట్. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో కాపర్ ప్లస్ 2 టు కాపర్ ఇచ్చిండు కదా ఫస్ట్ది, అంటే ఈ వాల్యూ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 0.34 అని ఇచ్చిండు ఈ వాల్యూ. ఈ డయాగ్రామ్స్ లాటిమర్ డయాగ్రామ్స్ అంటారు. ఈ డయాగ్రామ్స్ లాటిమర్ డయాగ్రామ్స్ అంటారు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు? కాపర్ ప్లస్ 2 టు కాపర్ ప్లస్, కాపర్ ప్లస్ 2 అంటే ఈ వాల్యూ ఇచ్చిండు. ఇది ఎంత ఇచ్చిండు? 0.15 అని ఇచ్చిండు వోల్ట్స్. ఇది వోల్ట్స్, ఇది వోల్ట్స్. ఇది ఎంత అనేది క్వశ్చన్. అంటే దీని ఈజ్ ఈక్వల్ టు ఇది సగం ఇది, అంటే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఎలక్ట్రాన్స్ కూడా ఇంపార్టెంట్. ప్లస్ 2 నుంచి కాపర్కి పోతుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 ఉన్నాయి, అంటే 2 × 0.34. ఇప్పుడు వచ్చేది కూడా మీకు రిడక్షన్ పొటెన్షియల్ వస్తుందండి. కాపర్ ప్లస్ 2 టు కాపర్ ప్లస్ కాపర్ వస్తుంది అన్నట్టు. 0.34 × 2 × 0.34 ఈజ్ ఈక్వల్ ఇక్కడ 1 ఉంది కదా, 1 ఎలక్ట్రాన్ అంటే 1 రాయట్లేదు, 0.15 సేమ్ ప్లస్ సేమ్ ఇక్కడ కూడా 1 ఎలక్ట్రాన్ కాబట్టి 1 రాయట్లేదు, కాబట్టి క్వశ్చన్ మార్క్ రాస్తున్నాం. 2 × 0.34 డైరెక్ట్ రాస్తున్నాం. మళ్ళీ ఇది చిన్నపిల్లలాగా 2 4 డైరెక్ట్ 4 2 8 6 0.68 వస్తుంది. 0.15 వోల్ట్స్ ప్లస్ క్వశ్చన్ మార్క్. దీన్ని తీసుకొచ్చి చేయండి, ఏమొస్తుంది? ఇప్పుడు దీన్ని తీసుకొస్తే 0.68 మైనస్ 0.15 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇక్కడ చేసుకోండి. 0.68 0.15 పోతే ఎంత వస్తుంది? 8 నుంచి 5 పోతే 3, 6 నుంచి 1 పోతే 5, 0.53 వోల్ట్స్ వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ అంటే ఏం చెప్పినా E0 ఆఫ్ కాపర్ ప్లస్ నుంచి కాపర్కి అంటే రిడక్షన్ పొటెన్షియల్ వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిడక్షన్ పొటెన్షియల్ని ఆక్సిడేషన్ పొటెన్షియల్గా మార్చాలి అని అంటే ముందర మైనస్ పెట్టాలి. అదే ఒకవేళ ఆక్సిడేషన్ పొటెన్షియల్ని రిడక్షన్ పొటెన్షియల్గా మార్చాలి అంటే మళ్ళీ ముందర మైనస్ పెట్టాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ నాకు వచ్చింది రిడక్షన్ పొటెన్షియల్, నాకు ఇక్కడ ఏం కావాలి? ఆక్సిడేషన్ పొటెన్షియల్ కావాలి. అంటే 0.53 ఉన్నది, నాకు ఇలా కావాలి. కాపర్ ప్లస్ 2 టు కాపర్ ఉన్నది, కాపర్ టు కాపర్ ప్లస్ కావాలి, ఆక్సిడేషన్ పొటెన్షియల్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ ముందర మైనస్ పెడితే అయిపోద్ది. అంటే ఇప్పుడు ఈ వాల్యూకి ఏమైంది? ముందర మైనస్ 0.53, ఆల్రెడీ ఈ వాల్యూ ఉంది కదా 0.15. ఈ రెండింటిని తీసేయండి. ఇప్పుడు మళ్ళీ ఇది చూడిపేస్తున్నా మీకు. ఇది ఒక పెద్ద క్వశ్చన్ అన్నట్టుగా. ఈ 0.53 నుంచి మైనస్ 0.15 తీసేయాలి. 13 ఇట్ల నుంచి 5 పోతే 8, 4 ఇట్ల నుంచి 1 పోతే 3. సో -0.38. మీరు చూడండి, ఎవరు ఈ క్వశ్చన్ ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. -0.38 వచ్చింది. ఇప్పుడు తీసుకుపోయి దాన్ని మన దగ్గర ఉంది ఆ ఫార్ములా తీసుకుపోయి అల్లు ఎత్తేయండి. అంటే ఎత్తేయండి అంటే సబ్మిట్ చేయండి. n అంటే ఎంత? 1 రాయట్లేదు. ఎంత వచ్చింది ఇక్కడ? -3.8 కదా, -0.38 -0.38 డివైడెడ్ బై 0.0591 చేస్తే
క్యాలిక్యులేటర్ ఉంటే బుక్లో ఇప్పుడు మీ ముందర క్యాలిక్యులేటర్ అంటే తీసి ఓపెన్ చేసి చూడండి. -6.42 వస్తుంది, కొట్టేయండి కావాలంటే. ఇప్పుడు k ఈజ్ ఈక్వల్, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 10⁻⁻6గా రాసుకోవచ్చు, 10⁻−0.42గా రాసుకోవచ్చు. ఎట్లా అంటే భూములు సమానమైనప్పుడు ఘాతాలను కూడతాం కదా, సేమ్ అట్లనే కింద బేసెస్ సేమ్ ఉన్నప్పుడు, బేస్లు సేమ్ ఉన్నప్పుడు పైన రెండింటి సమ్ చేసుకోవచ్చు. పైన రెండింటి సమ్ చేస్తే పైన వాల్యూనే వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకోండి. ఈ వాల్యూ ఎంత అంటే మళ్ళీ క్యాలిక్యులేటర్ ఉంటే 10⁻−0.42 అని చేస్తే మీకు ఏమొస్తుంది అంటే 0.38 అని వస్తుంది. 0.38. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇక్కడ 10⁻−1ని మల్టిప్లై చేస్తా, డివైడ్ చేస్తా. సో 10⁻−1ని మల్టిప్లై డివైడ్ చేస్తే ఏమవుతుంది? సింపుల్గా 10⁻−1 కాదు, 10ని మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి. 10ని మల్టిప్లై డివైడ్ చేస్తే ఏమవుతుంది? 10 ఇంటూ ఇది 3.8 అవుతుంది. ఇక్కడ బై 10 ఇటు వస్తే 10⁻−6 కాస్త -7 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 3.6 అన్నాడు కదా, ఇది 3.8 వచ్చింది. ఆన్సర్ 1. ఇంత పెద్దగా ఉంటుందండి. అందుకని ఈ క్వశ్చన్ ఇక మీకు టైం తీసుకున్నా, ఎందుకైనా మీకు కాన్సెప్ట్ రావాలనే ఉద్దేశంతో నేను టైం తీసుకున్నా. లేకపోతే ఈ క్వశ్చన్ చాలా ఇంకా పెద్దగా చెప్పుకుంటా పోతే ఈ ఒక్క క్వశ్చన్ అర్ధగంట చెప్పుకోవచ్చు మనం. కానీ మంచి కాన్సెప్ట్ అన్నట్టు. ఎలక్ట్రోకెమిస్ట్రీ సగం కాన్సెప్ట్ ఇక్కడనే అయిపోతుంది మనకి. అసలు ఆక్సిడేషన్ అంటే ఏంటిది, ఇలాగ 2 క్వశ్చన్స్లా, ఇంతకుముందు ఉన్న 3 క్వశ్చన్స్లా ఆల్మోస్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ మంచి మంచి కాన్సెప్ట్ అయిపోద్ది అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 30కి వెళ్ళిపోతున్నా. ఏమంటుండు? ఇన్ ఈ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ ద ఎండ్ పాయింట్. ఇది థియరిటికల్ క్వశ్చనే. ఎండ్ పొటెన్షియోమెట్రికల్ ఏం చేస్తాం మనం? మన పొటెన్షియోమెట్రిక్ కదా, వోల్ట్స్, ఈఎంఎఫ్ వర్సెస్ వాల్యూమ్ ఆఫ్ ఎన్ఏఓహెచ్ గ్రాఫ్ గీస్తారు. గీస్తే ఏం జరుగుద్ది? సడన్గా పొటెన్షియల్ జంప్ జరుగుద్ది. పొటెన్షియల్ సడన్గా జంప్ జరిగి ఇట్లా వెళ్ళిపోద్ది. దీన్ని ఏమంటాం? పొటెన్షియల్ సడన్ చేంజ్ అంటాం. అలానే ఇలా కూడా ఉంటాయి అన్నట్టు. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ వీక్ బేస్, ఇట్లా గ్రాఫ్స్ ఉంటాయి. అంటే ఆన్సర్ ఏమంటుండే? ఈ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ ద ఎండ్ పాయింట్ ఈజ్ ఏంటిది? జంప్ ఇన్ ద పొటెన్షియల్ అన్నట్టు. ఇది జంప్ ఇన్ ద పొటెన్షియల్. డైరెక్ట్ ఆన్సర్. దీంతో మనం డిస్కస్ చేయడానికి ఏం లేదు, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. క్వశ్చన్ నెంబర్ 31 ఏమంటుండు? కన్సిడర్ ద ఫాలోవింగ్ ఫర్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్. 3 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. T half directly proportional to initial concentration. First statement, time taken for completion of the reaction is 2T half. Concentration of reactant decreases linearly with time. ఇలా 3 ఇచ్చిండు మనకి. ఇప్పుడు ఈ కీలో ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కీ అనేది రాంగ్. యాక్చువల్లీ ఏంటంటే 3టికి 3 ఆన్సర్స్ కరెక్ట్. కాకపోతే వాళ్ళు ఇచ్చిన కీ అనేది రాంగ్ అండి. ఈ కీని మనం ఆబ్జెక్ట్ చేసి ఉంటే, ప్రిలిమినరీ కీని ఆబ్జెక్షన్ చేసి ఉంటే ఫైనల్ కీలో మనకైతే మార్క్స్ కలుస్తాయి. దీనికి మీకు ప్రూఫ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాం 3 ఎందుకు అనేది. ఎవరైనా జీరో ఆర్డర్ రియాక్షన్ ఉంటే బుక్ తీసి చూసుకోండి కావాలంటే. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటుండు? T half డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. ఫస్ట్ మీకు జీరో ఆర్డర్ గురించి చెప్తా. K0 ఈజ్ ఈక్వల్ ఫస్ట్ A - x/T అని చదువుతారు అన్నట్టు. ఇది ఒకటి మన ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని K0 ఇంటూ T మల్టిప్లై చేస్తున్నా. A - x. సో A - x ని రాయండి. దీన్ని తీసుకోండి. A - K0 ఇంటూ T. A - x ఈజ్ ఈక్వల్ A ప్లస్ దీన్ని -K0 లాగా రాస్తున్నా, మల్టిప్లై చేస్తున్నా. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది. సో ఈ వాల్యూ y అనుకుంటున్నా, ఇది m అనుకుంటున్నా, ఇది x అనుకుంటున్నా. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఈ గ్రాఫ్ ఎట్లా ఉంటుంది? విత్ నెగటివ్ స్లోప్ ఇలా ఉంటుంది. అంటే ఇది A - x రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైంకి గ్రాఫ్ గీస్తే ఇలా ఉంటుంది. లీనియర్లీ డిక్రీజెస్ విత్ ఏమవుతుంది అన్నట్టు? టైం అన్నట్టు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కాకుండా లాస్ట్ స్టేట్మెంట్ చూడండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ డిక్రీజెస్ లీనియర్లీ విత్ ద టైం. అంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఉండాలి. ఉంది. కానీ కీలో మనకి 1 and 3 అని ఇచ్చిండు కదా, సెకండ్ రాంగ్ అని చెప్పిండు, సెకండ్ రైట్ అని నేను ప్రూవ్ చేస్తాను. సో ఈ స్టేట్మెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారం కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ T half కి K0 K0కి జీరో ఆర్డర్ రియాక్షన్ ఏందో రాయండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి. K0 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ x/T బై హార్ట్ చేయాలి ఈక్వేషన్స్. లేదు ఎందుకు బై హార్ట్ చేయాలి, నేను ఎగ్జామ్లో డెరివేషన్ చేసుకొని కూర్చుంటా అంటే చేసుకుంటూ కూర్చోండి, అప్పుడు 1 గంట అయిపోద్ది మీకు. K0 ఈజ్ ఈక్వల్ టు x/T. అందుకనే ఏవైతే గుర్తుపెట్టుకోవాలో మీకు చెప్తున్నా. డైరెక్ట్ K0 ఈజ్ ఈక్వల్ టు x/T అని చెప్పి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గుర్తుంటాయి. K0 ఈజ్ ఈక్వల్ టు x/T. ఇప్పుడు టీని హాఫ్ లైఫ్ లాగా రాస్తే, హాఫ్ లైఫ్ అంటే ఏంది?
కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. ఈ x అంటే కాన్సన్ట్రేషన్ కదా, హాఫ్ ఆఫ్ ద రియాక్టెంట్స్ కన్వర్టెడ్ టు ప్రొడక్ట్స్ అంటే ఏ అనేది ఎంత a/2 లాగా అవుతుంది, a0/2 ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. సో ఇప్పుడు t ని t ఆఫ్ లాగా రాస్తే ఏమైంది, k0 is equal a ని దీని ఏం రాస్తున్నా a/2t ఆఫ్ లాగా రాస్తున్నా, a0/2t ఆఫ్ లాగా. సో ఈ t ఆఫ్ ని రాస్తే ఏమైతుంది, a/2k0. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి t half is directly proportional to initial concentration a0. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ t half directly proportional to దేనికి, ఇనిషియల్ కాన్సంట్రేషన్. ఇది కూడా కరెక్టే. ఇప్పుడు రాంగ్ అనేది ప్రూవ్ చేయాలి. రాంగ్ అనేది అతను ఏం చెప్పిండు, సెకండ్ రాంగ్ అని మనకి పెట్టలే కదా ఆన్సర్, అది రైట్ అని చెప్పి మీకు ప్రూవ్ చేస్తుంది. చూడండి ఒకసారి. ఇంత స్లోగా చెప్తే ఏంటంటే క్లాసెస్ లేట్ అయితేలే కానీ మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో చెప్తున్నా స్లోగానే. ఇప్పుడు మనం ఏం చెప్పిన t half is equal to a/2k, a0/2k అనేది మన ఆన్సర్. అలానే t 70 హాఫ్ అంటే 50%, 75% అంటే ఏం చెప్తాం 3/4 అన్నట్టు, 75% అని అనొచ్చు 3/4. ఇలాక 50 ఉన్నప్పుడు a/2 తీసుకుంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి, 3 × 3/4 × a0 అని తీసుకోవాలి అన్నట్టు k. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 3 × a0 దీన్ని రాసుకోవచ్చు 2 × 2k అని రాసుకోవచ్చు కదా. a0/2k మళ్ళీ ఏం రాసుకోవచ్చు, t half అంటే t 75% వాల్యూ ఎంత అవుతుంది, 3/2 ఇంటూ ఇక్కడ k0 3, ఇదంతా t half 3/2 యాజ్ ఇట్ ఈజ్ ఇంటూ t half అన్నట్టు. సేమ్ t ఇప్పుడు 100% తీసుకుంటా. ఇలాక చూడండి ఒకసారి గమనించండి, a అన్నప్పుడు 50% అన్నప్పుడు 1/2 అంటే a0/2, ఇది 3 × a0/2, ఇప్పుడు 4 × a0/2 అంటే 4 క్యాన్సిల్ అయితే సింపుల్గా a0 ఉంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ వచ్చే ఈక్వేషన్ ఏమవుతుంది, a0/k0 అవుతుంది. ఇప్పుడు 100% is equal a0 నేనేం చేస్తాను అంటే ఇంటూ 2 చేయండి, /2 చేయండి. ఇప్పుడు /2 చేసారు కదా, t 100% ఎంత అవుతుంది, ఈ వాల్యూ ఏంది t half కదా. అంటే t 100% రియాక్షన్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ద 2 t halves. t టైం టేకెన్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ రియాక్షన్ ఇస్ 2 t halves. మనకి ఆప్షన్లలో 2 అనేది 1 and 2, 3 కరెక్ట్, రాంగ్ ఇచ్చారు మనకి. ఈ స్టేట్మెంట్ మనం ఆబ్జెక్షన్ చేయొచ్చు. ఇది కావాలంటే మీరు బుక్లు ఉంటే తీసుకోండి, సార్ ఏమైనా తప్పు చెప్తున్నాను అనుకుంటే. క్వశ్చన్ నెంబర్ 32. 32 q plus r రియాక్షన్ ఇచ్చిండు, k1/k-1 ఇంటూ k2 is equal to p. k1 వాల్యూ ఇచ్చిండు 2.5 × 10⁵ and k-1 వాల్యూ ఇచ్చిండు 1 × 10⁴. దెన్ k2 వాల్యూ ఇచ్చిండు 10. డైరెక్ట్ అండర్ స్టీడీ స్టేట్ అప్రాక్సిమేషన్ ద రేట్ కాన్స్టెంట్ ఫర్ ద ఓవరాల్ రియాక్షన్ అని చెప్పి అడుగుతుండు. ఇప్పుడు ఏం చేయండి, దీనికి ఓవరాల్ రియాక్షన్ అన్నాడు కాబట్టి డైరెక్ట్ మీకు ఫార్ములా చెప్తా. స్టీడీ స్టేట్కి డైరెక్ట్ k1 × k2/k-1 చేయండి. అంటే పక్కన ఉన్నది కదా ఈ k1, అక్కడ ఉన్న ప్రొడక్ట్స్లో ఉన్న రెండో రియాక్షన్ ఉన్న k2ని k1 × k2 మల్టిప్లై చేసి k1 వేయండి, k-1 వేయండి. సో వాల్యూస్ రాయండి. k1 అంటే ఎంత ఇచ్చిండు రాయండి ఒకసారి, 2.5 × 10⁵. ఇది ఫార్ములా అండి, షార్ట్ కట్. డైరెక్ట్ ఓవరాల్ రియాక్షన్కి షార్ట్ కట్. సో ఇంటూ k2 వాల్యూ ఎంత ఇచ్చిండు 10 అన్నాడు, డివైడెడ్ బై దెన్ k-1 ఎంత 10⁴. 1 రాయట్లేదు ఇక 10⁴ అంటుండు. సో ఇక్కడ ఏం చేయండి అంటే 10⁴, ఇందులో 10⁴ పోతే ఒక 10 మిలుగుద్ది, ఆ 10ని ఇట్లనే ఉంచండి ఇక్కడ ఇక. సో 2.5 ఏం చేస్తాం 25/10 అని రాసుకోవచ్చు కదా, ఇంటూ 10 ఉంది, 10 క్యాన్సిల్ అయితే 25 × 10 250 ఆన్సర్, డైరెక్ట్ 250. క్వశ్చన్ ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఏమంటుండు, ln k డిక్రీజెస్ లీనియర్లీ విత్ 1/t. క్వశ్చన్ ఏమంటున్నా చూడండి. అకార్డింగ్ టు అర్హీనియస్ ఈక్వేషన్ k is equal to రేట్ కాన్స్టెంట్, t is equal to టెంపరేచర్. అసలు అర్హీనియస్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలియాలి కదా సార్. ప్రతి ఒక్కటి బై హార్ట్ చేయాలంటే ఫిజికల్లో కొన్ని చేయాలి. ఇప్పుడు అర్హీనియస్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలియకపోతే కింద మనం ఆన్సర్ చేయలేం కదా. అందుకని అర్హీనియస్ ఈక్వేషన్ బై హార్ట్ చేయాలి. k is equal to a × e⁻ ea/rt. ఇప్పుడు లాగ్ అప్లై చేయండి బోత్ సైడ్, ln k అప్లై ln ఆన్ బోత్ సైడ్స్, ln a ప్లస్ ln ఆఫ్ e⁻ ea/rt.
లాన్ కే ఈజ్ ఈక్వల్ టు లాన్ ఏ. ఎప్పుడైనా లాన్ కి పవర్ ఇట్లా లాన్ ఏ టు ద పవర్ ఆఫ్ బి ఉంటే బి ముందుకు వస్తుంది, సేమ్ ఈ పవర్ ముందుకు వస్తుంది, మైనస్ ఈఏ బై ఆర్టీ ఇంటూ లాన్ ఈ బేస్ ఈ. లాన్ ఈ బేస్ ఈ వాల్యూ 1, లాగ్ ఈ వేరు లాన్ ఈ వేరు, లాగ్ కి లాన్ కి 2.303 మల్టిప్లికేషన్ ఉంటుంది. ఇప్పుడైతే మీకు దాని గురించి మీకు ఏం చెప్పట్లేదు. లాన్ ఏ మైనస్ ఈఏ బై ఆర్టీ, దీని వాల్యూ 1, ఆర్ ఇంటూ 1/t అని రాస్తా. ఇప్పుడు లాన్ కే వై అవుతుంది ఈజ్ ఈక్వల్, ఇది ఎం అవుతుంది, సేమ్ ఇంతకుముందు లాగా ఇది ఎక్స్ అవుతుంది, ఇది ప్లస్ రాస్తే ఇది ప్లస్ ఇంటూ మైనస్ లాగా అవుతుంది, ఇది సి అవుతుంది. అంటే గ్రాఫ్ ఏమవుతుంది, లాన్ కే డిక్రీజెస్ లీనియర్లీ. ఏం చెప్తున్నావు, ఎక్స్పోనెన్షియల్లీ లాన్ అన్నప్పుడు తీసుకోవాలి. లాన్ కే డిక్రీజెస్ లీనియర్లీ, లీనియర్లీ తీసుకోవాలి, ఎందుకంటే మనకి గ్రాఫ్ అనేది ఈలలో లేదు కాబట్టి. లాన్ కే ఈ వర్సెస్ 1/t గ్రాఫ్ గీస్తే లీనియర్లీ డిక్రీజ్ అయింది అన్నట్టు. డైరెక్ట్ మనకు ఆప్షన్ ఒక్కటే ఉంది, అట్లాంటిది ఆప్షన్ నెంబర్ ఫస్ట్ అన్నట్టు. సింపుల్ ఫిజిక్స్, ఇదంతా కెమికల్ కైనెటిక్స్ కాన్సెప్ట్స్ అండి, అంత టఫ్ ఏమి ఉండవు, బేసికే ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 34కి వెళ్ళిపోండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ కన్సర్నింగ్ an ideal gas work done as 0? ఆప్షన్స్ వచ్చేసి ఐసోథర్మల్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్, నెక్స్ట్ అడియాబాటిక్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ ఇర్రివర్సిబుల్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ ఫ్రీ ఎక్స్పాన్షన్ లో అనేది ఎప్పుడైనా ఏముంటుంది మనకి, డైరెక్ట్ వర్క్ డన్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ 0. ఫ్రీ ఎక్స్పాన్షన్ లో, ఐసోథర్మల్ ఫ్రీ ఎక్స్పాన్షన్ లో 0 ఉంటుంది డైరెక్ట్ అండి. ఇదంతా థర్మోడైనమిక్స్ నుంచి అడుగుతుంది మళ్ళీ స్టార్ట్. క్వశ్చన్ నెంబర్ 35. ఇదే క్వశ్చన్ ఏపీ పీజీ సెట్ లో డైరెక్ట్ వాళ్ళకి ఫార్ములా అడిగిండు, మనకేంటంటే వాల్యూస్ ఇచ్చిండు, అక్కడ ఫార్ములా అడిగిండు. ద ఎఫిషియన్సీ ఆఫ్ an ఇంజిన్ వర్క్స్ ఆన్ ద కార్నర్ సైకిల్ బిట్వీన్ 727 degrees and 127 degrees ఈజ్. ఆప్షన్స్ 70%, 40%, 60%, 50% అని 4 ఆప్షన్స్ ఇచ్చిండు. ఫస్ట్ ఎఫిషియన్సీకి ఫార్ములా ఏం తెలవాలంటే, నీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T1 బై T2. T1 అంటే టెంపరేచర్ ఆఫ్ ద సింక్ అంటే లోయెస్ట్ వాల్యూ, T2 అంటే టెంపరేచర్ ఆఫ్ ద సోర్స్ హైయెస్ట్ వాల్యూ. T1 ఎంత ఇచ్చిండో రాసుకోండి, ఎంత ఇచ్చిండో T1 వాల్యూ 127 అన్నాడు, T2 ఎంత అన్నాడు 727. ఇవన్నీ డిగ్రీస్ లో ఉన్నాయండి, డిగ్రీస్ లో ఉన్నట్టు నేను కెల్విన్స్ లో మార్చాలంటే ఆ వాల్యూకి 273 కలపండి. 127 73 కలిపితే 200 ప్లస్ 200 ఒక 400 అయిపోతుంది వాల్యూ. దీనికి ఒక 273 కలిపితే ఈ ఆల్రెడీ 727, ఈ 73 చిల్లబడితే 800 ప్లస్ 200 1000 అవుతాయి, 3 సున్నాలు. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 1 మైనస్ T1 అంటే ఎంత 400 బై 1000 కొట్టేయండి. 4/10 అంటే ఎంత 0.4 అన్నట్టు నీటా వాల్యూ. 0.4 1 తీసేస్తే 0.6. పర్సెంటేజ్ కావాలి కదా, పర్సెంటేజ్ అంటే ఏంది, ఇంటూ 100తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమైంది 6/10 ఇంటూ 100, 6/10 ఇంటూ 100 పర్సెంటేజ్ అన్నట్టు 60%. నీటా ఈజ్ ఈక్వల్ 6 ఇంటూ 10 60%. డైరెక్ట్ ఆన్సర్. సో ఈ వీడియో చాలా లెంత్ అవుతుందండి, నేనైతే నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3 అయితే కంటిన్యూ చేస్తా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.